దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. 21,000 కోట్లకు పైగా వ్యయంతో దాదాపు 22 కిలోమీటర్ల పొడవైన అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆ అటల్ సేతు విశేషాలు చూద్దాం. ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ దీనిని నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే 6 లేన్లుగా నిర్మించిన ఈ వంతెన ద్వారా ప్రస్తుతం సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పడుతుండగా కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా రూ. 250 టోల్ వసూలు చేయనున్నారు. అది కూడా ఒక వైపునకే. అటల్ సేతుపైకి 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. రోజూ 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు. 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు.